సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా నన్ను మరవని చూపులెన్నెన్నో నన్ను నడిపిన దారులెన్నెన్నో నన్ను మలచిన పొగలాంటి మంచు తెరలు వెచ్చనైన భోగి మంటలు అందానికి అందాన్ని తెచ్చే రంగవల్లులు విమానాలతో పోటీపడే గాలిపటాలు బంధువులతో ఆటల్లో మునిగిన పెద్దలు పచ్చనైన వరి పంటలు అందరినీ ఊరించే గుమగుమలు పట్టు వస్త్రాలలో పిల్లలు మధ్య మధ్య గొబ్బెమ్మ పాటలు ఆ మధ్యలో బసవన్న సయ్యాటలు ఇదే అందరి జీవితాలలో క్రాంతిని నింపే సంక్రాంతి. మాకు అర్థమైంది. ముందే లేచి అభ్యంగన స్నానం చేసి భోగి మంటలు వేయాలి. భోగి మంటలో పాత వస్తువులను ఆవు పిడకలను వేసి పీడలను అరిష్టాలను తొలగించుకుంటారు. అంగరంగ వైభవంగ సంక్రాంతి సందడి మీద కాలు వేయగానే రైమంట ఆడపిల్ల ముగ్గు మీద వచ్చే కోపం భోగి మంట ముందు నిల్చనుండి చల్లగానే మన గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారిని మన పాఠశాలలో ఉన్న బాలబాలికలకు రేగు పండ్లు పోయడానికి ఆహ్వానిస్తున్నాం. Hello.
పల్లె సీమల పైరుల అందం, కొత్త అల్లుళ్ళు సరదాల విహారం, గుర్తుండిపోయే ప్రతి జ్ఞాపకం నెమరు వేసుకుందాం మరో సంవత్సరం. అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. హలో, ఒక నిమిషం మురళికి ఇస్తాను. నాన్న మురళి. హలో అమ్మా, చెప్పు. ఎప్పుడు పండగలకి రారు, ఇప్పుడైనా రండి పండగలకి. అందరూ జాబుల్లో బిజీగా ఉంటారు కదమ్మా. కొన్ని పిల్లలైనా పంపించండి. చూస్తానమ్మా, వీలైతే పిల్లలైనా పట్టుకొని వస్తాను. సరే, ఏమంటున్నారండి? ఇప్పుడు పండగలకి వెళ్ళాం కదా, ఈసారి అయినా పండగలకి రావాలని మనం అమ్మ ఆశపడుతుంది. జనార్దన్ని కూడా ఇప్పటి వరకు ఎప్పుడు ఇండియా తీసుకెళ్ళారు, ఈసారి తీసుకెళ్ళారు. జనార్దన్, yeah, done. What do you want? This week we are going to your grandma's house, so go pack your bags. Okay. హలో అత్తయ్య, ఈ వారం మేమందరం సంక్రాంతికి వస్తున్నాం. మార్నింగ్ 8:30కి ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతాం. సరే. నొకరాజు వెళ్ళు, ఎయిర్పోర్ట్కి వెళ్ళి అమ్మగారిని అయ్యగారిని తీసుకోండి. సరేనమ్మగారు. బాబుగారు బాగున్నారా? బాబుగారు బాగున్నారా? బాగున్నారా? అందువల్ల కదా నేను బాగున్నాను బాబుగారు, అమ్మగారి దయ వల్ల. ఏరా పిల్లలు ఎంత బతికిందరా అప్పుడే. పదండి పదండి, మీకోసం అమ్మగారు అది వెయిట్ చేస్తున్నారు. బ్యాగ్లో ఉంటుంది. నాన్న, నాకు చాలా బోర్ కొడుతుంది. సరే, ఊర్లో పందాల దగ్గరికి తీస్తాను. బాబుగారు, అమ్మగారు పందాలకి తీసుకెళ్తారంటే తొందర రండి. Danny, these are bullfights. These are very common and popular in Brazil. That Brazil culture came to India. Wow, Brazil culture is so great. No, they were actually originated from India, which have been rich in Germany. Wow, it is very great. But Indian culture is great. Okay, fine. Let's go.
appreciate the students the way you have anchored and the students who have danced much more the skit. So I was really taken up by the skit. Not only showing in the program, but we need to follow in our daily life. They have shown the greatness of Indian culture, didn't they? Yes. So, but these days, whatever they have said is true. These days we are falling on to westernization, where we are forgetting the roots of our Indian culture. So what they have shown is you need to follow and respect our Indian culture and need to live like Indians. I was really mesmerized with the dances and especially the dressing up, traditional dress up, you know, how beautiful it looks, entirely opposite to the westernization. What do you say? Do you think so? Do you think the our culture, its traditional dress up is good or westernization dress is good? Loudly. Western. Now hereafter I should see you putting on traditional dresses, not western dresses. Do you all do it? And now yes is feeble. Now yes is feeble, you see. So now all of you have understood what the program is, isn't it? What do you mean by Sankranti? I don't need to say again because you've understood everything. So first of all, let us congratulate all those who have participated in the program and all those who have done well with the assistance of the dance teacher and Telugu teachers. Clap for them very loudly. They have done well within a short time. And before I begin, I wish you all a very happy Sankranti. So I knew the voices will be very loud because you're going for holidays. So I'll give you only 3 points, and I do not know much about your feast, but I wanted to just correlate with your feast. Few things, what I understood from my experience. See here, you have first day you will celebrate Bhogi. So what do you do during Bhogi? When do you get up? 10 o'clock, 11 o'clock, 12 o'clock. 3 o'clock. Early hours you get up and celebrate Bhogi, isn't it? You leave out your laziness. Yes, and what is the second thing you do on Bhogi? You throw off in the flames whatever is unwanted, isn't it? Yeah. Everything must vanish, whatever is unnecessary in our life. Everything must get burnt away. What is unnecessary, what is negativity must get burnt away, and what is positivity as you are beginning Sankranti, as you are celebrating Sankranti with your loved ones, with your grandparents, with your parents, with your cousins, all that positive vibes must get into your life and live happily. What do you do on second day? Second day is Makara Sankranti. What do you do? Flying kites and eating all healthy food, and what else? Kodi pandalu anni untayi kada. So flying kites, you see how our students are struggling to fly kites in them. Be rooted in our Indian culture and celebrate your life, celebrate your love with your loved ones, and stay happy, stay healthy, and enjoy your Sankranti. Happy Sankranti once again to all of you.